మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ భవాని జాతర సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నారని మనస్ఫూర్తిగా చెప్పడం జరిగింది. అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అనడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఏడుపాయల జాతర సందర్భంగా మన వనదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. దర్శించుకొని మరి జాతర కూడా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా నా మెదక్ కుటుంబ సభ్యులకి ఏడుపాయల జాతర శుభాకాంక్షలు. అదేవిధంగా మరి ఈ 3 రోజులు కూడా జాతర బ్రహ్మాండంగా జరగాల, అన్ని విధాలుగా మరి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా మరి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి అధికారులను కోరడం జరిగింది. అదేవిధంగా ఈ 3 రోజులు కూడా మరి నేను అవైలబుల్గా ఉంటా. అన్ని ఏర్పాట్లు కూడా మరి నేను ప్రత్యేకంగా ఉండి అన్ని కూడా నా మెదక్ కుటుంబ సభ్యులకు నా మెదక్ ప్రజలకు శివరాత్రి అదేవిధంగా ఏడుపాయల జాతర శుభాకాంక్షలు. మరి 2 కోట్ల రూపాయలు జాతర కోసం తేవడం జరిగింది. ఇదే కాదు మరి బ్రహ్మాండంగా ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా జాతరలు చేసుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటాం.